చూడడానికి ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఈ సిచ్యువేషన్ అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ కొద్దిమంది హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్తా ఉంది రేపు ఉదయం 9 గంటల తర్వాత 30 నిమిషాల తర్వాత మాత్రమే అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉందనేటువంటిది చెప్తా ఉన్నారు. మీరు కొంచెంసేపు అందుబాటులోనే ఉండండి. అల్లు అర్జున్కి బెయిల్ వచ్చిన తర్వాత లాయర్ మాట్లాడారు. లాయర్ ఏం మాట్లాడారో చూద్దాం. మొత్తం మా వీడియో తీసుకోండి మీరు. ఎవరిది ఆశ్రయించడం జరిగింది. వాష్ పిటిషన్ వేయడం జరిగింది. వాష్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు ఏదైతే అక్యూజ్ నెంబర్ 1 అక్యూజ్ నెంబర్ 2 థియేటర్కి సంబంధించిన యాజమాన్యం ఉందో వాళ్ళని నిన్న రాత్రి అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించారు. మిగతా వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఈరోజు కోర్టు ఏమైందంటే A1 A2 ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది. వారు ఇప్పుడు చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కి 50,000 పూజీ ఏదైతుందో ఇవ్వాలి. పర్సనల్ బాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని 4 వారాల కోసం రిలీజ్ చేయడం జరిగింది. మిగతా యాజమాన్యం ఎవరైతే అరెస్ట్ కాలేదో వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు నిర్ణయం ఇస్తూ ఈ కేసుని 2 వారాల తర్వాత వాయిదా వేయడం జరిగింది. అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ ఏదైతుందో అక్యూజ్ నెంబర్ 11 ఉన్నారో ఆయనని వేరే అడ్వకేట్ సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళ వాదన ఏదైతుందో వాష్ పిటిషన్ వేసిన తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినారు కాబట్టి ఈ ఆఫెన్స్లో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆయనను రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు వాదించడం జరిగింది. వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఏదైతే ఆయనని కూడా పర్సనల్ బాండ్ 50,000 పర్సనల్ బాండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మినిస్ట్రేట్ దగ్గర మేము షూరిటీస్ ఫర్నిష్ చేయలేం కాబట్టి రేపు సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల కన్సర్న్ సూపరింటెండెంట్ దగ్గరనే 50,000 పూజ ఇచ్చేసి ఆయనను కూడా ఇంటరిం బెయిల్ 4 వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. సారాంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో కొత్త BNS సెక్షన్ చట్టం ప్రకారం సెక్షన్ 105 వేశారు. కన్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అది సీరియస్ ఆఫెన్స్. ఆ యొక్క కంప్లైంట్ ఏదో FIR మీరు చదివినట్టయితే ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు కాబట్టి వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మేము వాదన చేయడం జరిగింది. అయితే ప్రధానంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని నా కేసు వచ్చేసరికి నేను ఏదైతే థియేటర్ ఓనర్ని థియేటర్ యొక్క యాజమాన్యాన్ని రిప్రజెంట్ చేసినాను కాబట్టి ప్రాసిక్యూషన్ అంటే పోలీస్ వారి వాదన ఏంటంటే ఈ షోని ఏదైతే ప్రీమియర్ షోని 4th 5th రోజు చేసే కంటే ముందు మేము పోలీస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే అని చెప్పేసి అది ప్రధానమైన ఆరోపణ మా పైన. కానీ నేను గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే 4th రోజు ఏదైతే నైట్ ప్రీమియర్ షో 5th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షోస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ పర్మిషన్తోనే గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది కాబట్టి ఆ మెమో ఆధారంగానే మేము షోస్ చేయడం జరిగింది. ఒకటి రెండు రోజుల ముందు అంటే 2 డిసెంబర్ 2024 నాడు మన ACP చిక్కడపల్లి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్లో స్పష్టంగా ఏం చెప్పినామంటే ఇందులో ప్రధానమైన హీరోలు ఉన్నారు. అల్లు అర్జున్ ఉన్నాడు, రష్మిక ఉంది, ప్లస్ VIPs కూడా ఈ షోని చూడడానికి రాబోతున్నారు కాబట్టి మీరు అడిక్వేట్ అంటే సిబ్బందిని మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్ ACP గారు కూడా అక్నాలెడ్జ్ చేసినారు. అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర జడ్జిమెంట్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఏంది అంటే లీగలిస్టికలీ స్పీకింగ్ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత ఈ క్వాష్ పిటిషన్ చెల్లదు, మళ్ళీ ఫ్రెష్గా కన్సర్న్ కోర్టులో బెయిల్ వేసుకోవాలని చెప్పేసి ప్రాసిక్యూషన్ యొక్క వాదన. మా వాదన ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్లో కూడా ఇంటరిం బెయిల్ తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ క్వాష్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నప్పుడు ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు అరెస్ట్ అయినారు కాబట్టి హైకోర్టుకి ఏదైతే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి బెయిల్ ఇవ్వడానికి అని చెప్పేసి మేము వాదించడం. మా వాదనతో ఏదైతుందో హైకోర్టు ఏకీభవించి ఇంటరిం బెయిల్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ ప్లస్ A1 A2 ఎవరైతే థియేటర్ యాజమాన్యం ఉన్నారో ఇప్పుడు ఏదైతే హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు ఇప్పుడు ఆర్డర్ డిక్రేట్ చేసిన తర్వాత అది అక్కడ కన్సర్న్డ్ ఎవరైతే సూపరింటెండెంట్ ఆయన కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పర్సనల్ పూచీలు ఇచ్చిన తర్వాత ఈరోజు రిలీజ్ అవుతారు. సార్ అందులో ప్రముఖ హీరోలకు సంబంధించి ఒక జడ్జిమెంట్ కూడా వాదన సందర్భంగా నిరంజన్ రెడ్డి గారు షారుఖ్ ఖాన్కి సంబంధించి ఆయన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మేమేమంటున్నామంటే 2 ఉంటాయండి. ప్రథమంగా నా వాదన ఏంటంటే ఇది కల్పబుల్ హోమిసైడ్ కాదు, మా అయితే ఇది నెగ్లిజెన్స్ అవుతుంది. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అది ఏదైతే సెక్షన్ వాళ్ళు అప్లై చేసినారో ఆ సెక్షన్లో 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నాకు ఇంటెన్షన్ ఉండాలి చంపేందుకు, నాలెడ్జ్ ఉండాలి వాళ్ళు చనిపోతారని చెప్పేసి. ఆ 2 నాకు లేవు కాబట్టి
అట్ ద మోస్ట్ ఇట్ నెగ్లిజెన్స్ అవుతుందని చెప్పేసి నేను వాదన ఇవ్వడం జరిగింది. షారుఖ్ ఖాన్ కేసులో ఏదైతుందో నెగ్లిజెన్స్ కూడా ఉండదు అని చెప్పేసి ఇంతకుముందు గుజరాత్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. బండి సంజయ్కి సంబంధించిన అవన్నీ బండి సంజయ్ కూడా వాళ్ళు ప్రాసిక్యూషన్ అని చెప్పినారు వాళ్ళ తరఫు నుంచి. ఇది వేరే కేసు ఉంది, బండి సంజయ్ కేసు అని చెప్పినారు. హైకోర్టు బేసికలీ ఏంటంటే అర్నబ్ గోస్వామి కేసు యొక్క ప్రిన్సిపల్ని చేసుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వాష్ పిటిషన్ ఎప్పుడు వస్తాం మేము హైకోర్టుకి. క్వాష్ పిటిషన్ అంటే ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో కానీ మనం ఆరోపణలు చదివినట్టయితే కేసు లేదు అని చెప్తేనే హైకోర్టు క్వాష్ చేస్తుంది. ఈ కేసులో ఏదైతే సెక్షన్స్ పెట్టినారో, కఠినమైన సెక్షన్స్ పెట్టినారో, ఆ సెక్షన్స్ ఏదైతుందో ఈ కేసుకి సరైన అంటే ఈ సెక్షన్ అట్రాక్ట్ కాదని మేము వాదన ఇచ్చినాము. ప్రైమా ఫేస్ అంటే అది ఫస్ట్ ఇన్సెస్ హైకోర్టు ఏకీభవించింది. 2 వారాల తర్వాత ఏదైతే మళ్ళీ కేసుని వాయిదా వేయడం జరిగింది. 2 వారాల తర్వాత తదుపరి ఏదైతుందో విచారణ జరుగుతుంది. To be confronted with other accused who are absconding, and further the sources of money and the properties were to be identified. So we opposed the remand on 2 counts. Firstly, on legal issues, that the FIR do not disclose the commission of an offence organized crime, so the question of arrest doesn't arise. And secondly, we also oppose the remand on facts, that you cannot compel the accused to give answer as per your choice, and you cannot compel the accused to confront with those accused who are absconding, because it is not known as to when they would be arrested. So it was a long hearing, and after hearing both the sides, court decided that the police custody remand is not warranted, and the court was pleased to send the accused to judicial custody till 9 January 2025. So what court had said on the registration of FIR on for the remand? Why it was cannot be granted? Firstly, న్యాయవాదులు మాట్లాడిన మాటలు కూడా చూసాం. ఈ రోజే అల్లు అర్జున్ బయటకు రాబోతున్నారు అని అల్లు అర్జున్ తరపు వాదన వినిపించిన న్యాయవాదులు చెప్తున్నారు. సో కోర్టు ముందు అన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉంచాం. అండ్ అర్నబ్ గోస్వామి కోర్టు పేపర్లో తీసుకొని సిఐ చాలా వేగంగా బైక్ పైన చెంచల్ కూడా జైలు దగ్గరకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. బైక్ పైన సిఐ కోర్టు పేపర్స్ తీసుకొని చెంచల్ కూడా జైలు దగ్గరకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ సిఐ చేతిలో ఉన్నవే అల్లు అర్జున్ విడుదల కావటానికి ఉన్నటువంటి పేపర్లు, బెయిల్ ఆర్డర్ పేపర్లు. అవి బాండ్లు సమర్పించిన తర్వాత ఆ బెయిల్ ఆర్డర్ కాపీలను తీసుకొని పోలీసు సిఐ మహిళా పోలీస్ అధికారి చెంచల్ కూడా జైలు దగ్గరికి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు మనకి చాలా రేర్గా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. హై ప్రొఫైల్ ఆర్ సెలబ్రిటీ కేసులో ఇలాంటి ఘటనలు కొంత ఆశ్చర్యాన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి. సిఐ చాలా వేగంగా బైక్ పైన బెయిల్ ఆర్డర్ కాపీస్ని తీసుకుని చెంచల్ కూడా జైలు దగ్గరికి వస్తున్నాం. అంటే ఈరోజే అల్లు అర్జున్ బయటకు రాబోతున్నారు. మరి కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలు నుంచి బయటకు రాబోతున్నారు. 4 వారాల మధ్యంతర బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. ఆ తర్వాత లోయర్ కోర్టులో కూడా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుంటూ ఉంటారు. సో క్వాష్ పిటిషన్ పై 21 తర్వాత మళ్ళీ వాదనలు జరుగుతాయి. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలు నుంచి బయటకు రాబోతున్నారు. అందుకే ఇంకా అక్కడ పోలీస్ యాక్టివిటీ మనకి కనిపిస్తూ ఉంది. అభిమానులు ఎవరిని కూడా జైలు దగ్గరికి రానివ్వడం లేదు పోలీసులు. ఇంకా అక్కడ పోలీసు అధికారులను అక్కడ మోహరిస్తున్నారు. ఈ ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ ఉదయం సుమారు 12 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసినట్టుగా చూపించారు. ఉదయం 11 గంటల నుంచి కూడా అల్లు అర్జున్ నివాసం దగ్గర ఒక యాక్టివిటీ మనకి కనిపిస్తుంది. పోలీస్ యాక్టివిటీ కనిపించింది. అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు. డైరెక్ట్గా ఎలా వచ్చేస్తారు, ఇంటికి లోపలికి ఎలా వచ్చేస్తారంటూ అల్లు అర్జున్ క్వశ్చన్ చేశారు. కానీ అరెస్ట్ నోటీస్ ఇచ్చి అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. గాంధీ హాస్పిటల్ వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. మరోవైపు హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసిన తర్వాత 4 గంటలకి ఇటు హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఇటు లోయర్ కోర్టులో వాదనలు, రిమాండ్ వద్దు అంటూ, అటు హైకోర్టులో వాదనలు జరిగే క్వాష్ కావాలి అంటూ, లేదా మధ్యంతర బెయిల్ అయినా మూవ్ చేయడానికి అవకాశం ఉంటుందని. కానీ పీపీ వాదించారు ఈ సమయంలో ఒకసారి అరెస్ట్ అయిపోయిన తర్వాత క్వాష్కి అవకాశం లేదు, మధ్యంతర బెయిల్ పిటిషన్కి ఎక్కడ అవకాశం లేదు, రెగ్యులర్ పిటిషన్ మూవ్ చేసుకోమనండి, కౌంటర్కి మాకు టైం ఇవ్వండి అంటూ పీపీ వాదించారు. కానీ అల్లు అర్జున్ తరపు న్యాయవాదుల వాదనతోనే కోర్టు ఏకీభవించింది. అల్లు అర్జున్కు 50,000 పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈలోపు లోయర్ కోర్టులో రెగ్యులర్ పిటిషన్ మూవ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. హైకోర్టు అబ్జర్వేషన్స్ లోయర్ కోర్టులో ఉపయోగపడతాయి కాబట్టి అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు క్వాష్ పిటిషన్పై జనవరి 21కి హైకోర్టు వాయిదా వేసింది. అండ్ ఆ పేపర్స్ పట్టుకుని సిఐ స్థాయి అధికారి చెంచల్ కూడా జైలు దగ్గరికి బైక్ పై వస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం.
కోర్టు దగ్గర నుంచి అల్లు అర్జున్ని చంచల్ కూడా జైలుకి రిమాండ్కి తరలిస్తున్నప్పటి దృశ్యాలు అవి. అల్లు అర్జున్ చాలా భావోద్వేగంతో ఉన్నారు. అభిమానులకు ఆయన అభివాదం చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఆయన చాలా భావోద్వేగంతో ఉన్నారు ఈ ఉదయం నుంచి కూడా. మా ప్రతినిధి మధు కూడా ఉన్నారు చంచల్ కూడా జైలు దగ్గర. మధు, ఇంతకుముందు అడ్వకేట్ కూడా చెప్పారు ఈ రోజు విడుదల అవడానికి అవకాశాలు ఉన్నాయని. అండ్ బెయిల్ కాపీస్ కూడా అక్కడికి వచ్చాయి కాబట్టి, బాండ్ పేపర్స్ కూడా అక్కడికి చేరాయి కాబట్టి ఏం జరగబోతోంది? అల్లు అర్జున్ ఎంతసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపటి క్రితమే ఒక అధికారితో మాట్లాడడం జరిగింది హైర్ అఫీషియల్స్. ఆయన చెప్తా ఉన్నారు ఇన్ టైంలో కనుక రీచ్ అయి ఉంటే డాక్యుమెంట్స్ ఖచ్చితంగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జరుగుతున్న సిచ్యువేషన్ ఇందాక మనం చెప్పినట్టుగా పెంచుతూ ఉన్నారు సెక్యూరిటీని భారీగా, కాబట్టి కొద్దిసేపట్లోనే బయటకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. కానీ కన్ఫర్మ్ చేయలేకపోయారు. కన్ఫర్మా అని మళ్ళొకసారి ఆర్టీవీ క్వశ్చన్ చేసింది ఆయన. నేను ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేను, జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అంటూ ఆయన కొంచెం ఒక సస్పెన్స్ పెట్టే ప్రయత్నం చేశారు. ఒక పోలీసు ఉన్నతాధికారి జరుగుతున్న ప్రాసెస్ చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి దాదాపు అల్లు అర్జున్ కొద్దిసేపట్లోనే బయటకు వచ్చే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. కానీ నాట్ కన్ఫర్మ్. అందుతోంది ఇక్కడ కాస్త నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. జైలు చూపించే ప్రయత్నం చేయండి. కెమెరాను ప్యాన్ చేస్తూ ఒకసారి మీరు అక్కడ వెహికల్స్ ఎలా డిప్లాయ్ చేస్తారు, పోలీస్ పర్సనల్ అక్కడ ఎవరు ఎలా ఉన్నారు వాటిని చూపించే ప్రయత్నం చేయండి. అందుతున్న సమాచారం సో సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. సో మనం ఎగ్జాక్ట్లీ నిజంగానే విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. జైలు పరిసర ప్రాంతాల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఒకసారి చూడొచ్చు. సెక్యూరిటీ పెంచారు, భారీగా పోలీసు సిబ్బంది ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్. మెయిన్ రోడ్లో కూడా భారీగా పోలీసు సిబ్బంది లాఠీలతో ఉన్నారు. వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. గతంలో స్టార్టింగ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కంటే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన తర్వాత పెరిగిన సెక్యూరిటీ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. పోలీసు సిబ్బంది, తర్వాత యూనిఫామ్లు, తర్వాత సంబంధించినటువంటి వితౌట్ యూనిఫామ్లో వీళ్ళ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోలీసు, గ్రూప్ ఆఫ్ పోలీసు. ఒక్కసారి లోపల విజువల్స్ చూస్తే, గేట్ ముందు ఉన్నటువంటి విజువల్స్ చూస్తే ఎంతమంది పోలీసు సిబ్బంది ఉన్నారనేటువంటిది లైవ్లో విజువల్స్లో చూడొచ్చు. భారీగా సిబ్బందిని ఇక్కడ డిప్లాయ్ చేసినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంతమంది సిబ్బందిని డిప్లాయ్ చేయడానికి కాకుండా ఇటు నుంచి జైలుకు మొత్తం ఇంకొక ఇది మెయిన్ గేట్. ఇదే కాకుండా మరొక గేట్ ఉంది, అది జైలు లోపల ఉన్నటువంటి పోలీసుల భద్రత అక్కడ ఉంది అంటే, బహుశా అంతమంది పోలీసుల భద్రత ఇంకా అక్కడ ఉంది అంటే, అంతమంది పోలీసులు ఇంకా డిప్లాయ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు అనడానికే సంకేతాలు. జైలు నుంచి ఆయన బయటకు రాబోతున్నారు అనడానికే సంకేతాలు. రైట్, ఎగ్జాక్ట్లీ నిజంగానే ఇంకా సిబ్బందిని పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసు అధికారులు. అంటే సిఐ స్థాయి ఉన్నత అధికారులు, ఇంకా పై అధికారులు చాలా పెద్ద ఎత్తున చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్ జరగకుండా, అంటే చాలామంది అభిమానులు ఆయనను చూడడానికి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండడం, ఎలాంటి అన్కంట్రోలబుల్లో ఉండకుండా వాళ్ళ కంట్రోల్లోనే ఉండేలాగా దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు పోలీసు ఉన్నతాధికారులు. పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందిని డిప్లాయ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజంగానే చెంచల్గూడ జైలు ప్రస్తుతం ఉన్నటువంటి గేట్ ఇది, మెయిన్ గేట్ ఇది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి గేట్కి మార్చిన తర్వాత ఇది ఒకటే గేటు. కాకపోతే లోపల ఉన్నటువంటి క్వార్టర్స్ ఏదైతే సిబ్బంది సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉండడానికి ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో గేట్ లోపల ఉన్నటువంటి బిల్డింగ్ చూస్తే, ఆ లోపల ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి కోసం సపరేట్గా ఒక గేటు సపరేట్గా ఉంది. ఒకవేళ రిలీజ్ అయితే ఇదే గేటు నుంచి అల్లు అర్జున్ బయటకు వస్తారా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి వేరే గేటు నుంచి కనుక ఆయనను బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందా అనేటువంటిది తెలీదు. సో సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. లోపల విజువల్స్ ఒకసారి లోపల చెంచల్గూడ లోపలికి వెళ్ళేటువంటి, జైలు లోపలికి వెళ్ళేటువంటి మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా అక్కడ పోలీసు వాహనాలు, సిబ్బంది ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. లోపల ఉన్నటువంటి పరిస్థితి అది. సో ఒకవేళ రిలీజ్ అయితే డైరెక్ట్గా ఈ గేట్ గుండానే ఆయన బయటకు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఒకవేళ కనుక సిచ్యువేషన్ కనుక కంట్రోల్లో లేకపోతే కనుకనే వేరే గేట్ ఉపయోగించే అవకాశం ఉంది. మెయిన్ గేట్ మాత్రం ఇదే. కొద్దిసేపట్లో అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అధికారులు మాట్లాడుతూ ఉంది. రోహిత్, అక్కడ ఎవరైనా ఫ్యాన్స్ వచ్చిన ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తున్నాయి? ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. क्या बोलते हैं अरेस्ट के बारे में? नहीं गलत करे, नहीं करना था अरेस्ट, नहीं करना था, गलत कर दिया वो, छोड़ देना था ये।
చాలా మంది ఉన్నారు, కొద్దిమందితో మాట్లాడదాం. ఇంకా కొద్దిమంది ఇక్కడ ఉన్నారు, వారితో వారి మాటల్లో విందాం. చాలా మంది అభిమానులు, కొద్దిమంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెర్షన్ తీసుకుందాం. దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాం, పోలీసులు జనాలు రోడ్డుకు ఇరువైపులా ఇంత పెద్ద ఎత్తున, అటువైపు నుంచి తీసుకుంటే ఇటువైపు వరకు దాదాపు కొన్ని మీటర్స్ వరకు ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, న్యూస్ చూస్తూ ఉన్నారు, మొబైల్స్లో ఏం జరుగుతుంది అనేటువంటి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అభిమానులంతా కూడా అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి. ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు? సో కొంతమంది టీం, అల్లు అర్జున్ టీం ఇది, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కార్ ఇది, వారికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ టీం వచ్చినటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. సో వాళ్ళు ఆగారు, కారు నెంబర్ బెంజ్ కార్ ఇది. సో వెయిట్ చేస్తూ ఉన్నారు, వీరు కూడా లోపలికి లోపల నుంచి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి కార్ ఇది. సో ఒకసారి ఓకే ఓకే ఎంతసేపట్లో బయటకు రానున్నారు? ఏం చెప్తారు? ఇంపార్టెంట్ అప్డేట్, డీసీపీ కూడా చెంచల్ కూడా జైలు దగ్గరికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ పోలీసుల భద్రతను ఎక్కువగా పెంచుతున్నారు, పోలీసులను ఇంకా ఎక్కువగా అక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. డీసీపీ కూడా చెంచల్ కూడా జైలు దగ్గరికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంతకుముందు డీసీపీ కూడా చెంచల్ కూడా జైలు దగ్గరికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాపీస్ తీసుకొని, బెయిల్ ఆర్డర్ కాపీస్ తీసుకొని చెంచల్ కూడా జైలు దగ్గరకు చేరుకున్నారు. ఆ ఆర్డర్స్ కాపీని కూడా చెంచల్ కూడా జైల్లో అధికారులకు అందజేశారు. మరికొద్దిసేపట్లోనే జైలు నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ యాక్టివిటీని కూడా మనం చూస్తున్నాం. చెంచల్ కూడా జైలు దగ్గర పోలీస్ యాక్టివిటీని పెంచుతున్నారు. ఒకసారి మా ప్రతినిధి సచిన్తో మాట్లాడదాం. సచిన్, అక్కడికి డీసీపీ కూడా చేరుకున్నారు, పోలీసులను ఎక్కువగా అక్కడ మోహరిస్తున్నారు. అంటే అల్లు అర్జున్ ఇప్పుడు బయటకు రాబోతున్నారు కాబట్టి ఫ్యాన్స్ కూడా ఎక్కువగా అక్కడ గుమిగూడకుండా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు అని అనుకోవాలా? నిజంగా, ఎందుకంటే కనుక క్రౌడ్ పెరుగుతోంది, ఇంకా డిప్లాయ్మెంట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ వెహికల్ మీరు చూడొచ్చు, ఇప్పుడే ఆఫ్ ద రికార్డ్లో వాళ్ళకు పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తారు, ఇక్కడ నుంచి దయచేసి కారు తీసే ప్రయత్నం చేయండి, లేకపోతే కాస్త ఇబ్బందికరంగా మారుతుంది, తొక్కిసలాట సిచ్యువేషన్ కాబట్టి. ఎస్, ఆ కారుకి సంబంధించి కొద్దిసేపటి క్రితం మధు మీరు చూపించారు, ఆ తర్వాత వాళ్ళతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడి నుంచి కారు తీసే ప్రయత్నం చేయండి అని కాన్వర్సేషన్ అయితే మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఇంత హెవీ క్రౌడింగ్ ఉంది, రిమూవ్ చేస్తే బెటర్, లేకపోతే జరగడం జరిగితే కనుక ఇష్యూ అంటూ కూడా వాళ్ళకి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ తర్వాత సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక అల్లు అర్జున్ టీమ్ కి సంబంధించిందిగో ఇక్కడికి చేరుకుంది. ప్రెసెంట్ ఎవ్రీబడి ఈజ్ ఈగల్ వెయిటింగ్ అనేది చెప్పుకోవాలి. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాను, ఎందుకంటే కనుక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. బట్ ఒకసారి మీరు చూడొచ్చు, 2 vehicles కూడా అల్లు అర్జున్ టీంకి సంబంధించింది. సో మీరు చూస్తే కనుక సో ఈ 2 vehicles కూడా అల్లు అర్జున్ టీంకి సంబంధించినాయి. ఈ 2 ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాయి కాస్త క్రౌడ్ అనేది గ్యాదర్ అవుతుంది. సో అటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీకు ఏమనిపిస్తుంది అల్లు అర్జున్ బయటకు వస్తున్నాడు అనగానే? మీ రియాక్షన్ ఏంటి? జస్ట్ మీ రియాక్షన్ ఏంటి ఆయన బయటకు వస్తున్నాడు అంటే? సో వాళ్ళైతే ఒకటే అంటున్నారు, దే ఆర్ హ్యాపీ. సో ఆ వెహికల్స్ కూడా ఇక్కడ నుంచి క్లియర్ చేస్తున్నారు. ఒక్కసారిగా ట్రాఫిక్ అనేది పెరుగుతోంది. అల్లు అర్జున్ టీంకి సంబంధించి ఇక్కడ చేరుకున్న తర్వాత ఒక్కసారిగా వెహికల్ అని తెలిసిన తర్వాత ఆ ట్రాఫిక్ పెరుగుతున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. సో మొత్తంగా అయితే మాత్రం ఇదిగో అల్లు అర్జున్కి సంబంధించిన వెహికల్ సంబంధించి మీరు చూస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఒకసారి క్రౌడ్ని మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి మొత్తం క్రౌడ్ని మీరు చూస్తే కనుక అదిగో అల్లు అర్జున్కి సంబంధించి ఈ 2 vehicles కూడా ఫస్ట్ ఈ 2 vehicles వచ్చి, ఆ తర్వాత కంచెల చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఆ వెహికల్స్ వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. సో అటువంటి సినారియో ఒక్కసారిగా అల్లు అర్జున్ కారు అనింది. ఇన్ఫాక్ట్ కొంతమంది మనం మాట్లాడాం, అల్లు అర్జున్ కాకపోయినా అల్లు అర్జున్ కార్ని చూసినా హ్యాపీ అంటే కొంతమంది వాళ్ళు దే ఫెల్ వెరీ హ్యాపీ. ఆ రియాక్షన్ మనం చూసాం. ఆ తర్వాత సినారియో మీరు చూడొచ్చు, ప్రస్తుతం క్రౌడ్ పెరుగుతోంది. దీన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ బన్నీ వచ్చేంత వరకు కూడా ప్రెసెంట్ బన్నీ వెహికల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిందనే చెప్పుకోవాలి. ఇక్కడ వెహికల్ దీన్ని ఇక్కడ చూడడానికి చాలా మంది ఇక్కడ దీని చుట్టూ గ్యాదర్ అయిన సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఆ చుట్టూతో గ్యాదర్ అవుతున్న సిచ్యువేషన్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. బన్నీ టీం కూడా లోపల ఉంది, వెయిట్ చేస్తుంది ఆయన ఎప్పుడు బయటకు వస్తాడంటూ కూడా. ఆ వెహికల్లో చాలా మంది ఆ కార్ నుంచి బయటకు రాని సిచ్యువేషన్. వాళ్ళతో ఆఫ్ కోర్స్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం.
బన్నీ బయటకు వస్తున్నారంటే మీకేమనిపిస్తుంది అంటే కనుక ద ఫెల్ట్ ఓకే హ్యాపీ అంటూ వాళ్ళు చెప్తున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. సో మరి కాసేపట్లో ఆయన బయటకు వస్తాడంటూ ఇక్కడ చర్చ జరుగుతోంది. ఫస్ట్లీ మనం ఒక హాఫ్ అన్ అవర్ అనుకున్నాం, హాఫ్ అన్ అవర్ కాదు మరింత టైం పట్టే అవకాశం, ఎందుకంటే మనం అరౌండ్ 6 o'clock మాట్లాడుకున్నాం, మీకు 6:40 కావాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలోని ఈ వెహికల్లోనే ఇప్పుడు వెళ్ళబోతున్నాడా అల్లు అర్జున్, ఎందుకంటే ఈ సందర్భాన్ని చూడడానికి లార్జ్ గ్యాదరింగ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇక్కడ చేరుకుంటున్న సందర్భం. ఈ వెహికల్ ఇక్కడ ఉంది అనగానే వాళ్ళకి అదే ఫీల్ ఉంది, అల్లు అర్జున్ వస్తాడు దీంట్లో వెళ్తాడంటూ కూడా వాళ్ళలో ఒక క్రేజ్ అయితే ఉంది. మాట్లాడించే ప్రయత్నం చేయండి సచిన్. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు, వెహికల్ చుట్టూతా ఏ స్థాయిలో జనాలు ఉన్నారు. ఎస్ రోహిత్. సజ్జన్ ఒక్కసారి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఆ కార్ దగ్గర ఎవరెవరు కనిపిస్తున్నారో వాళ్ళతో. సైదాబాద్ నుంచి వచ్చినాం. సైదాబాద్ నుంచి వచ్చారు. ఏమనిపిస్తా ఉంది? లోపల ఉన్నాడు, వస్తాడు ఇప్పుడు వస్తాడు, చూడ్డానికి వచ్చినాము. ఆయన వస్తున్నాని బెయిల్ దొరికిందని చెప్తే వచ్చి వన్స్ ఆయనకు బెయిల్ దొరికింది అనగానే మీకు కనిపిస్తున్నారు, మార్నింగ్ అనుకున్నారు ఆయనకి బయటకు వస్తారు. మేము ఏమనుకోలేదు, బెయిల్ దొరికింది, ఇప్పుడు వచ్చేస్తున్నాడు. బతకరు రైట్, మీకు ఎలా అనిపించింది అల్లు అర్జున్ బయటకు వస్తున్నాడని అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు బెయిల్ మంచినందుకు మాకు చాలా ఫ్యాన్స్ కూడా చాలా హడావిడిగా ఉన్నారు. సో అది తొందరగా బయటకు వచ్చేస్తే బాగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో అది చాలా మందిలో మాత్రం అటువంటి ఒక సందడి కనిపిస్తోంది. మధు క్రౌడ్ని చూసారు, ఇక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు, పిల్లలతో మాట్లాడుతున్న సందర్భం. సో ఏం సినారీ ఎలా చూడొచ్చు మనం ఇక్కడ రిలీజ్ బయటకు వచ్చే సందర్భం, ఎందుకంటే వాళ్ళు కూడా అదే వెయిట్ చేస్తున్నారు. పోలీస్ యాక్టివిటీని కూడా చూపించండి. ఎగ్జాక్ట్లీ పోలీస్ యాక్టివిటీ అంటే నిజంగా క్రేజ్ ఉంది, చాలా పెద్ద ఎత్తున గ్యాదర్ అవుతా ఉన్నారు ఇక్కడంతా కూడా. పోలీస్ యాక్టివిటీ ఒక్కసారి చూడొచ్చు. ఇంకా కూడా కొద్దిగా సిబ్బంది పెరుగుతూ ఉన్నటువంటి విజువల్స్ చూస్తా ఉన్నాం. వీళ్ళంతా కూడా మా అన్న వస్తాడు. మా అన్న కోసం చాలా దూరం వచ్చానండి, నేను ఇక్కడికి ఆంధ్ర నుండి వచ్చానండి, నిన్న వచ్చానండి. ఎక్కడి నుంచి నేను ఇక్కడనే మామూలు ఇక్కడ నార్మల్గా దిల్నర్ ఉంటుందన్న, దిల్నర్ వచ్చానండి. సో చూస్తా ఉన్నాం నిజంగా కూడా పోలీస్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. పోలీస్ యాక్టివిటీ పెరిగినటువంటి పరిస్థితి, ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. భారీగా జనరల్గా చాలా బిజీ షెడ్యూల్ ఉండేటువంటి రోడ్ ఇది. చెంచల్గూడ నుంచి ఇటువైపు నుంచి జియాగూడ వెళ్ళేటువంటి రోడ్ ఇదంతా కూడా, ఓల్డ్ సిటీకి వెళ్ళేటువంటి రోడ్డు. పెద్ద ఎత్తున సిబ్బంది ఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ ఎంతమంది ట్రాఫిక్ సిబ్బంది క్లియర్ చేస్తూ ఉన్నారు ఇక్కడ, ఎట్లా ఉంది ట్రాఫిక్ గురించి చెప్పండి? 6 members ఉన్నాము. అలాగే ఇన్స్పెక్టర్ ఓన్లీ ట్రాఫిక్ సంబంధించి 6 ఇద్దరు ఇన్స్పెక్టర్. జనరల్గా ఇంత జామ్ కాదు ఇట్లాంటి సిచ్యువేషన్. అల్లు అర్జున్ వచ్చినట్టు ఎట్లా కంట్రోల్ చేయబోతా ఉన్నారు? చేస్తున్నాం, ప్రివెంట్ ఆల్రెడీ బ్యారికేడ్ చేసుకున్నాము. దాంతోపాటు మేము ఇక్కడ స్టాఫ్ అందరు సఫిషియెంట్గా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం లేకుండా లోపల పంపించినప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు బయటకు వచ్చినా కూడా ఒకవేళ ప్రాబ్లం లేకుండా మేనేజ్ చేస్తాం. చూస్తూ ఉన్నాం జనరల్గా సాధారణంగా రోజువారీగా ఇంత అయితే ఉండదు, కానీ పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారీగా మీడియా ఉంది ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్, పెద్ద ఎత్తున వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏ క్షణమైనా అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉందనేటువంటిది పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందిని మోహరించారు. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ కాకుండా చాలా సేఫ్గా ఆయన ఇక్కడ నుంచి ఆయన ఇంటి వరకు తరలించాలని అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ ఈ గేటు ముందే 6 మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. తర్వాత గేటు దాటిన తర్వాత డబీర్పురా రూట్ సైడ్ ఒకటి, తర్వాత మలక్పేట్ సైదాబాద్ మలక్పేట్ రూట్కి సంబంధించినటువంటి మరికొద్ది మంది పోలీసులు ఉన్నారు. చాలా ఒకవేళ బయటకు వస్తే మాత్రం ఆయన వాహనం డైరెక్ట్గా ఇంటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అడ్డు లేకుండా డైరెక్ట్గా ఇంటికి రీచ్ అయ్యేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ఢిల్లీలో మాట్లాడారు, కొన్ని గంటల క్రితం చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ. కాబట్టి వస్తున్నటువంటి మిక్స్డ్ ఒపీనియన్కి సంబంధించి పోలీసులు ఎలాంటి సిచ్యువేషన్ చోటు చేసుకోకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కొద్దిమందిని పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇటువైపు నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు స్టే చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ వస్తే చూద్దాం అనేటువంటి ఒక ఇంట్రెస్ట్తో వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో కొద్దిసేపట్లోనే వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భారీగా పోలీసు బలగాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇందాకనే చూపించాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన, ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్కి సంబంధించినటువంటి టీమ్ మెంబర్స్ విత్ కార్స్ వాళ్ళంతా ఇక్కడికి రీచ్ అయ్యారు. సో కాబట్టి వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు రాగానే తీసుకెళ్ళడానికి. స్పెషల్గా వాళ్ళంతా కూడా లైట్గా బౌన్సర్ లాగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది, ఒక బౌన్సర్ టీమ్ లాగా. చాలా వాళ్ళందరూ సేఫ్గా వాళ్ళని తీసుకెళ్ళడానికి రక్షణగా. సో పోలీసులతో పాటు వీళ్ళు రక్షణగా ఉండే అవకాశం ఉంది. అల్లు అర్జున్ మామ మాత్రం వెళ్ళిపోయారు, కానీ అల్లు అర్జున్ టీం ఇక్కడే గేటు ముందే, చెంచల్గూడ గేటు ముందే వెయిట్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ రిలీజ్ కాగానే ఇక్కడ నుంచి సేఫ్గా తీసుకెళ్ళడానికి. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ అల్లు అర్జున్ రిలీజ్ సంబంధించినటువంటి సిచ్యువేషన్లో భారీగా మీడియా కూడా మోహరించినటువంటి విజువల్స్ ఉన్నాయి. విజువల్స్లో చూస్తూ ఉన్నాం.
పోలీసులు, మీడియా సిబ్బంది, తర్వాత టాస్క్ ఫోర్స్, తర్వాత యూనిఫామ్ లేకుండా కొద్దిమంది, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. సో మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. హైకోర్టులో అల్లు అర్జున్కి పెద్ద ఊరట లభించింది. మధ్యంతర ఉదయం ఆయన భార్యకు ముద్దు పెట్టి ధైర్యం చెప్పి పోలీసులతో వెళ్తున్న దృశ్యాలవి. ఆ సమయంలో అది ఒక భావోద్వేగమైనటువంటి దృశ్యాలు. తన భర్తను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే బాధపడుతున్న భార్యకు ముద్దు పెట్టి ధైర్యం చెప్పి అక్కడ నుంచి అల్లు అర్జున్ వెళ్ళారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా నేను మీకు వివరించబోతున్నాను. కాసేపు అల్లు అర్జున్ నివాసం దగ్గర పెద్ద హైడ్రామానే నడిచింది. పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ, అలా ఎలా వచ్చేస్తారు లోపలికి అంటూ అల్లు అర్జున్ పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగారు. నాకు సంబంధం లేదు ఈ కేసుతో, నన్ను ఎలా ఇందులో అరెస్ట్ చేస్తారు, నాపై ఎలా ఛార్జెస్ని ఫ్రేమ్ చేస్తారు అంటూ అల్లు అర్జున్ పోలీసులతో కాసేపు మాట్లాడారు. కానీ పోలీసులు అరెస్ట్ నోటీస్ ఇచ్చి అల్లు అర్జున్ అక్కడ నుంచి తీసుకువెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. అల్లు అర్జున్ భార్యకు ముద్దు పెట్టి ధైర్యం చెప్పి అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత పోలీసులు అల్లు అర్జున్ని గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం లోయర్ కోర్టులో 9వ అదనపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి, కేసు ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. నాంపల్లి కోర్టులో వాదనలు జరిగిన తర్వాత జడ్జి రిమాండ్ విధించారు. అల్లు అర్జున్ సెలబ్రిటీ కాబట్టి అక్కడ జరిగే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలుసు అంటూ లోయర్ కోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. లోయర్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో 6 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది చెంచల్గూడ జైలు. నాంపల్లి కోర్టు దగ్గరకు వెంటనే హుటాహుటిన అల్లు అర్జున్ని భద్రత కల్పిస్తూ చెంచల్గూడ జైలుకు తీసుకొచ్చారు. మరోవైపు హైకోర్టులో మాత్రం చాలా వాడివేడి వాదనలు జరిగాయి. సైటేషన్స్ని చూపించారు, చాలా సైటేషన్స్ని చూపించారు. గుజరాత్లో జరిగిన వడోదరాలో రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటకి షారుఖ్ ఖాన్ కేసును సైటేషన్గా చూపించారు. అలాగే అర్నబ్ గోస్వామి కేసును కూడా సైటేషన్గా చూపించారు. ఇలా కొన్ని కేసులు చూపించారు. ఆ సమయంలో పీపీ మాత్రం కేస్ టు కేస్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో అల్లు అర్జున్కు రిలీఫ్ ఇవ్వద్దు అంటూ పీపీ వాదించారు. కానీ కోర్టు కూడా అభిప్రాయపడింది అల్లు అర్జున్కి యాక్టర్ అయినంత మాత్రాన, ఆయన సెలబ్రిటీ అయినంత మాత్రాన ఆయన హక్కులకు భంగం కలిగించాలా, వీటికి అల్లు అర్జున్కి ఏ విధంగా సంబంధం ఉంటుంది అంటూ కోర్టు కూడా అభిప్రాయపడింది. ఆయనకు మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ లేదు, ఎటువంటి దురుద్దేశం కూడా లేదు కాబట్టి ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ ఎలా అప్లికేబుల్ అవుతుంది, ఆ మరణానికి అల్లు అర్జున్కి సంబంధం ఏంటి అని కోర్టు అభిప్రాయపడింది. అండ్ పోలీసులకు కూడా అల్లు అర్జున్ రాక గురించి సమాచారం ఇచ్చారు. మరి పోలీసులు దానికి ఏం సమాధానం ఇచ్చారో అది మా కోర్టు ముందు ఉంచండి అంటూ కోర్టు అభిప్రాయపడింది. ఇలా వాదోపవాదాలన్నీ జరిగిన తర్వాత అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు ఫైండింగ్స్ని తెలంగాణ హైకోర్టు పరిగణలోకి తీసుకుని అల్లు అర్జున్కి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ అప్పటికే అల్లు అర్జున్కి లోయర్ కోర్టు రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలుకి తరలించారు. ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఆర్డర్స్ని తీసుకుని షూరిటీలు సమర్పించి ఆ కాపీల్ని జైల్లో సబ్మిట్ చేశారు. మా ప్రతినిధి సచిన్ దగ్గరికి వెళ్దాం. చెంచల్గూడ జైలు దగ్గర మా ప్రతినిధి సచిన్ ఉన్నారు. పెద్ద ఎత్తున అక్కడ ఫ్యాన్స్ కూడా గుమిగూడి ఉన్నారు. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఏ క్షణంలోనైనా బయటకు వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ఏ క్షణంలోనైనా చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందుకే పెద్ద ఎత్తున అక్కడ భద్రత ఏర్పాట్లు చేశారు. మా ప్రతినిధి సచిన్ ఉన్నారు. సచిన్, ఏంటి యాక్టివిటీ చెంచల్గూడ జైలు దగ్గర? రైట్ రోహిత్, ఒక 10-15 మినిట్స్ నుంచి కాస్త యాక్టివిటీ కనిపిస్తోంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఆ గేట్ దగ్గర ఎవరిని, ఈవెన్ మీడియాను కూడా దాదాపుగా అలౌ చేస్తున్న సిచ్యువేషన్ లేదు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అక్కడ రంగంలోకి దిగింది. దాంతోపాటు ఇటు సైడ్ మీరు చూస్తే కనుక, ఇటు సైడ్ అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే ఇది క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్, ఇటువైపు కూడా దాదాపుగా క్లియరెన్స్ చేస్తున్న సిచ్యువేషన్స్ వచ్చింది. సో పోలీసుల ప్రెసెన్స్ పెరుగుతోంది, పోలీసుల సంఖ్య పెరుగుతుంది, పోలీసుల ప్రెసెన్స్ పెరుగుతోంది. ఒక యాక్టివిటీ మాత్రం కనిపిస్తుంది, ఒక సిచ్యువేషన్ మాత్రం కనిపిస్తుంది. ఏ క్షణాన్నైనా ఆయన బయటకు రావచ్చు అంటే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఆయన సన్నిహితులు కావచ్చు, ఇంట్రెస్టింగ్ గా సన్నిహితులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్ మనం ఇందాక చూసాం. అల్లు అర్జున్ కి సంబంధించి టీం అక్కడే ఉండి చీకటి పడుతున్న నేపథ్యంలో ఒక పక్క ఈ యాక్టివిటీ, ఒక పక్క ఫ్యాన్స్, ఒక పక్క ఆయన సన్నిహితులు, ఇలా యాక్టివిటీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. స్పెషల్ టీమ్ ని మాత్రం అక్కడ గేట్ దగ్గర ఉంచారనే చెప్పుకోవాలి. దాంతోపాటు ఇటు రైట్ సైడ్ చూసుకున్న ఫ్యాన్స్ ని క్లియర్ చేసేందుకు ఎప్పటికప్పుడు సిచ్యువేషన్స్ ని ఇక్కడ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా చేయి దాటకూడదు, ఎందుకంటే
గుమ్ముగూడుతున్న సిచ్యువేషన్, ఇక్కడ కూడా జనాలు గుమ్ముగూడుతున్న సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ పెరగకుండా పోలీసులు కూడా ఇక్కడ అలర్ట్ అవుతున్న సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ స్థాయిలో క్రౌడ్ జమ అయ్యారో మీరు చూడొచ్చు. ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ లోకలైజ్గా, అంటే ఇక్కడ ఎప్పుడైతే పుష్ప 2 పాన్ ఇండియా మూవీకి రిలీజ్ అయిందో ఇటు హిందీకి సంబంధించి కావచ్చు, హిందీ ఫ్యాన్స్ని కూడా అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు హిందీ భాష తెలిసిన అభిమానులు కావచ్చు, హిందీ భాషాభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పుష్ప 2ని అభిమానించిన వాళ్ళు, హిందీ వర్షన్ అభిమానించిన వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇది ఇక్కడ క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఇటు తెలుగు అభిమానులతో పాటు హిందీ అభిమానులు ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనే చెప్పుకోవాలి. సో ఇక్కడ మూవ్మెంట్ అయితే మాత్రం స్టార్ట్ అవుతున్న మీరు చూడొచ్చు, క్లియరెన్స్ అవుతున్న సిచ్యువేషన్. మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. గేట్ దగ్గర సిచ్యువేషన్, ఒకసారి గేట్ దగ్గర ఏ స్థాయిలో అక్కడ సిచ్యువేషన్ ఉంది అనేది, ఎవరిని అక్కడ అలో చేయడం లేదు. స్పెషల్ టీమ్ ఇక్కడే ఉంది, ఎవరిని కూడా అలో చేస్తున్న సిచ్యువేషన్ లేదు. మరి కాసేపట్లో ఈ ఎంట్రన్స్ గేట్ నుంచి ఆయన బయటకు రావచ్చు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే బెయిల్కి సంబంధించి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు డెవలప్మెంట్ ఆయన ఎప్పుడు బయటకు వస్తారంటూ కూడా